మరి రాత్రి పరిశుద్ధమైన లేఖన భాగాలను తెరిచి మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము దగ్గర నుంచి వాక్యాన్ని చదువుకుని ముందుకు వెళదాం. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటకును నిర్లక్ష్యము చెయ్యకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. చాలు, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ఇక్కడ చదివినటువంటి 3 వచనాలు, మొదటి మాట ఏమని రాయబడుతుంది? ఆత్మను ఆర్పకుడి. రెండవ మాట ఏమని చెప్తుంది? ప్రవచించుట నిర్లక్ష్యం చెయ్యొద్దు. ఆత్మను ఆర్పొద్దు, ప్రవచించుట నిర్లక్ష్యం చెయ్యొద్దు. మూడవ మాట ఏమని రాయబడుతుంది? పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ఈరోజు మన అంశము 21వ వచనము, మేలైన దానిని చేపట్టుడి అనే అంశం మీద మనము వాక్యము ధ్యానం చేయవలసిన వారమై మనముంటూ ఉన్నాం. మేలైనది, మంచిది. ఏమండి, మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఏ వస్తువు కొనడానికైనా, ఏదైనా కొనడానికి మనము 1కి 2 సార్లు, 2కు 4 సార్లు కూడా ఏం చేస్తూ ఉంటామంటే, ఇది మంచిదా కాదా? కొట్టు దగ్గరికి వెళ్ళినా, కిరాణా షాప్కి వెళ్ళినా, మెడికల్ షాప్కి వెళ్ళినా, ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళినా, ఆ తర్వాత సూపర్ మార్కెట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఇది మంచిదా కాదా, మేలైనదా కాదా, ఇది మనకి ఎంతకాలం ఉపయోగపడుతుంది అనే దానిని 1కి 4 సార్లు పరీక్షించి దాని గురించి ఆలోచన చేసి మనము మంచి వస్తువును, మంచి దానిని ఎంచుకునే ప్రయత్నం మనం చేస్తాం. అయితే మరి ఈ రాత్రికాల సమయమందు మనము అన్ని విషయాలు కూడా గమనించే వారము గనుక, అన్నిటినీ కూడా మేలైన దానిని మనం చేపట్టే వారము గనుక, మనము కూడా దేవుని వాక్యములో మానవుని యొక్క అనగా క్రైస్తవ జీవితములో మేలైనదిగా మనము ఎంచుకుంటున్నామా? నేటి దినాలు చూడండి, మన ఇంటిలో కావలసినటువంటి గృహోపకరణాలు ఏదైతే మంచిదో అదే కొంటాం. అది మనం 1కి ఆలోచన చేసి కొంటాం. అయితే దాని విషయంలో నువ్వు అంత ఆలోచన చేసి, నేను అంత ఆలోచన చేసి మనం కొనుగోలు చేసే ప్రక్రియ ప్రారంభం చేస్తాం. ఇప్పుడు దేవుని వాక్యములో ఈ మాట రాయబడినప్పుడు దీనిని బట్టి మానవుని జీవితం, క్రైస్తవుని జీవితం దేవుని ఎదుట ఎదిగేటటువంటి వారు మేలైనది చేస్తున్నారా అని ఒక్కసారి నేటి క్రైస్తవ్యం అంతా ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తే మేలైనది ఎంతవరకు జరుగుతుంది, మేలైన దానిని ఎంతమంది చేత పట్టుకుంటున్నారు, మరి నేను చూసినటువంటి విధానములో, నేను ఆలోచించినటువంటి విధానములో నేటి క్రైస్తవ్యములో దేవుని పిల్లలు అని చెప్పుకొని, మేము క్రీస్తును నమ్మిన వారము అని చెప్పుకొని, క్రీస్తు సువార్త ప్రకటించేవారము అని చెప్పుకొని మేలైన దానిని ఎంచుకోవుటలో వారు ఫెయిల్ అయ్యారు అని నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు ఆ మాట నేను చెప్పగలిగాను అంటే, ఆ స్టేట్మెంట్ నేను ఎందుకు బహుమాటంగా
బహిరంగంగా మాట్లాడగలుగుతున్నాను అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మంచి మాట చెప్పాడు. అది నేను మీకు జ్ఞాపకం చేసి నా ఆలోచన రైటో రాంగో మీరు కూడా జాగ్రత్త వహించాలని ప్రేమపూర్వకముగా మీకు మనవి చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్పాడు అనేది గుర్తు చేసుకోవాలి. వాక్యములో మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించి నాకు శిష్యులను చెయ్యడి అని చెప్పాడు. మరి నేటి దినాలలో, నేటి క్రైస్తవ్యములో, నేటి సమాజములో దేవుని పేరు చెప్పి దేవునిని ఆరాధిస్తున్నామని చెప్పి దేవునిని గణపరుస్తున్నామని చెప్పి ఆయన బలిపీఠము దగ్గర మేమున్నామని చెప్పి ఇదిగో మేము వధువు సంఘమైన వారు, మేమే వధువు సంఘము, పెండ్లి కుమారుడు మా దగ్గరికే వస్తాడు, మమ్మల్ని మాత్రమే తీసుకెళ్తాడు అనేటటువంటి ఎన్నో ఆలోచనలు, ఎన్నో మాటలు, ఎన్నో సందర్భాలు అవన్నిటినీ కూడా నేను వింటూ ఉన్నాను, చూస్తూ ఉన్నాను, గమనిస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు వధువు సంఘము చేయాల్సిన పనేంటి అని ఆలోచన చెయ్యాలి. పెండ్లి కుమారుడు రాబోతున్నాడు కదా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్పాడు? ఈ ప్రభు చెప్పినటువంటి మాటను విడిచిపెట్టి ప్రభు చూపించిన మార్గాన్ని పక్కన పెట్టి క్రైస్తవులం అని చెప్పుకున్నారు, విశ్వాసులం అని చెప్పుకున్నారు, దేవుని పిల్లలం అని చెప్పుకున్నారు. కానీ ప్రభువునకు శిష్యులుగా తయారు చేయుటలో చాలామంది ఫెయిల్ అవుతున్నారని నా వ్యక్తిగత అభిప్రాయము. ఆమెన్, హల్లెలూయా. ప్రభు చెప్పిన మాట ఏంటి? నేటి సమాజంలో చూడండి, నేటి క్రైస్తవ్యములో చూడండి, నేటి పరిస్థితుల్లో చూడండి, ప్రభువుకు శిష్యులుగా తయారు చేయమని ప్రభు పంపించినప్పుడు ప్రభువుకు శిష్యులుగా ఉండడం లేదు. సంఘానికి శిష్యులుగా ఉంటున్నారు, సేవకులకు శిష్యులుగా ఉంటున్నారు, సంఘ పెద్దలకు అసిస్టెంట్గా ఉంటున్నారు అనేది మీరు ఒక్కసారి ఈ మాట పరిగణలోనికి తీసుకోవాలి. అందుకనే దేవుని వాక్యముతో పౌలు భక్తుడు ద్వారా తెలియపరుస్తున్నది ఏంటంటే, మీరు జాగ్రత్త వహించండి. దేని విషయములో జాగ్రత్త వహించాలి? సమస్తమును పరీక్షించాలి. పరీక్షించకూడదా? పరీక్షించాలా? పరీక్షించకూడదు అని ఎక్కడా రాయబడలేదు. సమస్తమును పరీక్షించండి, సమస్తమును ఆలోచన చేయండి, ప్రతి దానిని గమనించి మేలైనది మాత్రమే చెయ్యాలి అని పౌలు భక్తుడు ద్వారా ప్రభువారు మాట్లాడుతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఎందుకని? ఆత్మను ఆర్పకుడి అంటున్నాడు. ఆత్మను ఆర్పొద్దు, ప్రవచించుట నిర్లక్ష్యం చెయ్యొద్దు. ఇవన్నీ ఎందుకు వచ్చాయి ఈ మాటలు? ఇదే పౌలు భక్తుడు తిమోతితో అంటున్నాడు, ఇదిగో అబద్ధ బోధకులు ఉన్నారు, జాగ్రత్త. దాని విషయంలో మేలైనది ఏదో, సత్యమైనది ఏదో, యథార్థమైనది ఏదో, ఏది పనికొచ్చేదో, ఏది పనికి రానిదో మనము ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకోవాలని ప్రభు తన మాటల ద్వారా తెలియపరుస్తున్నాడు. ఒకవేళ మనము మేలైనది చేయకుండా అనాలోచనగా చేస్తే, అనాలోచనగా జీవిస్తే, మేలైనది కాకుండా మనము అనాలోచనమైనటువంటి పరిస్థితిని మనము గమనించినప్పుడు, మన జీవితంలో మనకు ఎదురైనప్పుడు మన జీవితం ఏమైపోతుంది? నరకం వైపుకు నడిపించబడతాం. అయితే దేవుని వాక్యం చెప్తుంది కదా, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోనికి వద్దామా? మేలైనదే చెయ్యండి, మేలైనది చేయుటలో పరీక్షించండి. ఇది కరెక్టా కాదా? మీరు గమనించారో లేదో, మీరు ఆలోచించారో లేదో, మీరు చూచారో లేదో, ఒక షాపుకు వెళ్ళినప్పుడు ఆ బల్బును టెస్ట్ చేసి అది పరీక్షించి వెలుగుతుందా లేదా, అది వెలిగితే అది మనము కొనుగోలు చేస్తాం, అది వెలగకపోతే మరొక దానిని తీసే ప్రయత్నం చేస్తాడు షాపు వాడు. అవునంటారా కాదంటారా?
అందుకనే పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, మీరు ఆత్మను ఆర్పొద్దు, ఆత్మను ఆర్పివేయకూడి. ఒక సందర్భంలో ఇలా రాస్తాడు, ఏంటంటే ఆత్మ లేనివాడు నావాడు కాదు, ఆత్మ లేనివాడు నావాడు కాదు, అందుకే ఆత్మను ఆర్పకుడి. ఇదిగో మీరు చెయ్యాల్సింది ఏంటి తెలుసా? ప్రవచించుట నిర్లక్ష్యం చెయ్యొద్దు, సమస్తమును పరీక్షించి మేలైనది చేయుడి. ఆమెన్, హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఏమంటున్నాడో చూద్దాం. ఎందుకు అంటే ఒక అంశం మీద మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందో, దీని గురించి ఏం మాట్లాడుతుందో దానిని గురించే మనము ఆలోచన చేసి చదువుకుని ముందుకు వెళ్ళవలసిన వారమై ముందుకు వెళదాం. చూద్దాం 8వ వచనాన్ని చూడండి, 4:8. మెట్టకు సహోదరులారా, మెట్టకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏది న్యాయమైనదో, ఏది పవిత్రమైనదో, ఏది రమ్యమైనదో, ఏది ఖ్యాతి గలదో వాటి మీద ధ్యానముంచుకొనిడి. ఇది రెండవ మాట. మొదటి మాట ఏంటి? పరిశీలన చేసి పరీక్షించి మేలైనది చెయ్యాలి. పరీక్షించాలా వద్దా ఆలోచన చేయండి. 10వ తరగతి సంవత్సరం అంతా చదివి ఆడు మంచిగా చదివాడా లేదా అని ఎగ్జామ్ ఉంటుందండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఉంటుందా? మరి ఉద్యోగం రావాలంటే ఇంటర్వ్యూ ఉంటుందా? ఇది కూడా అలాంటిదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరీక్షించి మేలైనది చెయ్యుడి, మొదటి మాట. రెండవ మాట ఏమంటున్నాడు? జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ మాటలన్నింటినీ కూడా మనం పరిశీలన చెయ్యాలి, ఈ మాటలన్నింటినీ కూడా మనము ఆలోచన చెయ్యాలి. చివరి లైన్లో ఏమంటాడు తెలుసా? వాటి మీద ధ్యానం ఉంచండి, ధ్యాస ఉంచండి, ధ్యానించండి. దేవుని వాక్యం చెప్తుంది, నా మాట కాదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? కీర్తన 1వ కీర్తన, ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యోరన నాటబడిన ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అద్భుతమైన మాట అది. ఆమెన్. దానికి తిరిగి ఏమైనా ఉందంటారా? దానికి తిరిగి లేదు, ఇంకా చెప్పుకోవడానికి ఏమీ లేదు. అందుకనే ఇక్కడ ఫిలిప్పీ రాసినటువంటి పత్రికలు అంటాడు, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల, ఏది సత్యమైనది, ఏది మాన్యమైనది, ఏది న్యాయమైనది, ఏది పవిత్రమైనది, ఏది రమ్యమైనది, ఏది ఖ్యాతి గలది, దాని మీదే నీ మనస్సు లగ్నం చేసుకోవాలా. హల్లెలూయా. దేని మీద? చాలా వీటి మీద మనసు ఉంటుందండి మనకి. బంగారం మీద ఉంటుంది, చీరల మీద ఉంటుంది, వస్త్రాల మీద ఉంటుంది, ఏమండి కార్ల మీద ఉంటుంది, సైకిళ్ళ మీద ఉంటుంది, ఆట వస్తువుల మీద ఉంటుంది, ఏమండి రకరకాలుగా మనకేమనిపిస్తుంది? అది మనకుంటే బాగుండును, అది మనకు కొనుక్కుంటే బాగుండును. తర్వాత కొనుక్కున్న తర్వాత ఏమనిపిస్తుందంటే అనవసరంగా కొన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ 2000 ఉంటే, ఈ 1000 రూపాయలు ఉంటే, ఈ 500 ఉంటే దేనికో దానికి ఇంట్లో పనికొస్తాయి కదా, అనవసరంగా కొన్నాను. అందుకనే అనవసరంగా ఖర్చును పెట్టేవారు, వృధాగా ధనాన్ని ఖర్చు పెట్టేవారు, అనవసరంగా పాడు చేసేవారు గుర్తుంచుకోవాల్సింది ఏంటో తెలుసా? అది నీకు మేలైనదా కాదా? అది నీకు అవసరమైనదా కాదా? అది నీకు పనికొచ్చేదా కాదా
అనేది నువ్వు ఆలోచన చేసి దాని విషయంలో నువ్వు నిర్ణయం తీసుకుంటే మంచిది. ఈ మాట నేను ఎందుకు చెప్పుచున్నాను అంటే, ఇదిగో మీరు గమనించండి, ఒక మంచి ఉదాహరణలో ఇలాంటి మాటలు ఉన్నాయి. ఏంటి ఆ మాటలంటే, పరమ తండ్రి ఆయన ఎవరో తెలుసా? పరమ కుమ్మరి ఆయన. ఆ కుమ్మరి సారెపై మట్టి ముద్దను పెట్టి పనికొచ్చే పాత్రను చేస్తాడు. పనికిరాంది చేస్తాడా? మరి పనికిరాని వాటి మీద మనము మనసు ఎందుకు ఉంచుతున్నాం? పనికొచ్చే వాటి మీద మనసు ఉంచితే మంచిది కదా. అది మనకు అవసరమైతే మనం కొనుక్కోవాలి. అది మనకు ఉపయోగపడేది, అది తప్పనిసరి, అది మ్యాండేట్ అనుకుంటేనే దాని విషయంలో మన మనసును మరి లగ్నం చెయ్యాలి. అందుకనే ఏ తండ్రి అయినటువంటి దేవాతి దేవుడు సారెపై మట్టి ముద్దను పెట్టి సారెను తిప్పుతూ ఉన్నప్పుడు ఆయన పనికొచ్చే పాత్రగా మాత్రమే చేస్తాడు. అందుకనే అంటున్నాడు కదా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల, యోగ్యత నీకుందా? అది నీకు అవసరమా? అది కాదా? అది నీ కుటుంబములో, నీ ఇంటిలో మెప్పించేదిగా ఆ వస్తువు, ఆ పరికరము, ఆ పరిస్థితి నీ ఇంట్లో ఉంటుందా లేదా అనేది నువ్వు ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే ప్రభువారు కూడా నిన్ను పనికొచ్చే పాత్రగానే నిన్ను ఏర్పాటు చేశాడు. పనికిరాని పాత్రగా నిన్ను ఏర్పాటు చెయ్యలేదు. నువ్వు జన్మించావు, ఉత్తినే జన్మించావని నువ్వు అనుకుంటున్నావు. ఎందుకో బ్రతికాను, పుట్టాను, పెరుగుతున్నాను అనుకునేవాళ్ళు చాలామంది ఈ లోకములో, ఈ ప్రపంచములో చాలామంది ఉన్నారు. కానీ మానవుడా, ఓ మనిషి, నువ్వు పుట్టింది అది నీ ఇష్ట ప్రకారంగా నువ్వు భూమి మీదకి రాలేదు. నా తండ్రి ఆనాడు నీ తల్లి గర్భములో ఏర్పాటు చేశాడు. ఇది నేనంటున్నటువంటి మాట కాదు, ఇది నేను చెప్పేటటువంటి మాట కాదు. దావీదు కీర్తనాకారుడే అంటున్నాడు ఏంటంటే, నేను నా తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునుపు నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు. అదే స్టేట్మెంట్ను యోబు గారు కూడా ఏం చెప్తాడంటే, నేను వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళను, నేను దిగంబరిగా వచ్చాను, నేను దిగంబరిగా పోతాను. ఆ రెండు మాటలను కూడా అర్థం చేసుకుంటే అది యోగ్యమైనదా మన జీవితం దేవునికి? అది దేవునికి మెప్పించేదిగా ఉంటుందా? ఇదిగో నీ జీవితంలో దేవుడు నిన్ను ఫలభరితంగా యోగ్యమైన రీతిలో, నిన్ను మెప్పించే రీతిలో నీకోసం తన ప్రాణాన్ని త్యాగం చేసి, నీకోసం తన రక్తాన్ని చిందించి, నీకోసం బాధలను అనుభవించి, నీకోసం శ్రమలు అనుభవించి ఈ భూలోకములో ఇదిగో ఐగుప్తి నుంచి, ఇదిగో పనికి మాలిన జీవితము నుంచి, దుర్మార్గపు స్థితిలో నుంచి, పాపపు స్థితిలో నుంచి, దౌర్భాగ్య స్థితిలో నుంచి, పాపపు ఇష్టమైన పరిస్థితుల నుంచి, దాస్యము నుంచి, ఆ దాస్యపు బ్రతుకు నుంచి విడిపించి సంగమనే ద్రాక్ష తోటలో నాటాడు. ఆమెన్. అందుకనే ఆయన ఏమడుగుతాడు తెలుసా? ఆయన కాయవే తోట, కమ్మని కాయలు పండవే చెట్ట, తీయని ఫలములు కాయవే తోట, కమ్మని కాయలు పండవే చెట్ట, తీయని ఫలములు. ఆయన నీ ఫలములు చూడ్డానికి రాబోతున్నాడు. ఆయనను మెప్పించే విధంగా నువ్వు ఉన్నావా? ఆయనను మెప్పించదగ్గ యోగ్యత, అర్హత, క్వాలిటీస్, లక్షణాలు, గుణ లక్షణాలు నీలో ఉన్నాయా లేదా పరీక్షించుకో. సత్యమైనది ఏదో దానిని మాత్రమే నమ్ము, న్యాయమైనది ఏదో దాని మీద మాత్రమే నిలబడు, మాన్యమైనది ఏదో, పవిత్రమైనది ఏదో, రమ్యమైనది ఏదో, ఖ్యాతి కలిగినది ఏదో వాటి మీద నీ మనస్సును, నీ ఆలోచన, నీ తలంపులను ధ్యాసుంచితే అద్భుతంగా ఉంటుంది జీవితం. ఆమేన్. అనవసరమైన విషయాలు, అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన పరిస్థితులు దేనికన్నా ఉపయోగపడతాయా? అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మేలైన దానిని మాత్రం చాటుపట్టుకో. రైతు పొలంలో వరి గింజలు ఏరుకుంటాడా?
పొట్టును ఏరుకుంటాడా? వరిగింజలనే ఏరుకుంటాడా? వడ్లను మాత్రమే ఆయన కూరుస్తాడు దగ్గరకు. పనికొచ్చే పాత్ర అందరూ తీసుకుంటారు, పనికిరాంది ఎవరైనా కొంటారా? ఎవ్వరూ కొనరు. పనికిరాని వస్తువు ఎవ్వరు టచ్ చేయరు, దాని వైపు ఎవ్వరు చూడడు. మీరు గమనించండి, ఆలోచన చెయ్యండి. దేవుని వాక్యాన్ని ఒక్కసారి ఆలోచన చేసి అర్థం చేసుకుంటే ఒకానొకప్పుడు నీవు నేను పనికిరాని పాత్రగా మనమున్నాం. ఆమేన్. ఆయన ఈరోజు పనికొచ్చే పాత్రగా చేశాడు. పనికొచ్చే పాత్రగా చేసి ఆయన ఏం చెప్తున్నాడంటే, నీవు సమస్తమును మేలైనది మాత్రమే చేయి. నేను నిన్ను ఎంచుకున్నాను, నేను నిన్ను ఎన్నుకున్నాను, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. నువ్వు మేలైనది చేయడానికి ఇష్టపడుతున్నావా? పరిశుద్ధ లేఖనాల్లోనికి వెళదామా? కొంచెం ముందుకు వెళదాం, కొంచెం లోతునకు వెళదాం. ఎబ్రీలకు రాసిన పత్రికలోకి రండి నా కోసం. ఎబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన గొప్ప నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలపు పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణని అనిపించుకోవడానికి ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతి ఫలముగా కలగబోవు బహుమానము యందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజ్యాగ్రహమునకు భయపడక ఐగుప్తిని విడిచిపోయెను. మీకు ఏమర్థమైంది ఇందులోని? మొదటిది క్రీస్తు విషయమైన గొప్ప నింద, ఫస్ట్ మాట. రెండో మాట, దేవుని ప్రజలతో శ్రమ అనిపిస్తే అద్భుతం. మూడవ మాట, దేని మీద దృష్టి ఉంచాడు? అక్కడ రాయబడింది కదా, ఫరో కుమార్తెకు కుమారుడను అనిపించుకోవడానికి ఒప్పుకొనలేదు. అక్కడ బహుమానమందు బహుమానం అక్కడ ఫరో కుమార్తె ఇచ్చే బహుమానమా? దేవుడు ఇచ్చేటటువంటి బహుమానము మీద దృష్టి, మనస్సు, ఆలోచన లగ్నం చేశారు. కొన్నిసార్లు మన పిల్లలు చదువుతూ ఉంటారండి. ఏమండి, మన పిల్లలు చదువుతూ ఉన్నప్పుడు, అమ్మా ఇది నాకు బుర్రకెక్కట్లేదమ్మా, ఈ ప్రశ్న చదువుతున్నప్పుడు, ఈ లెక్క చేస్తున్నప్పుడు, ఈ ఇంగ్లీష్ పారాగ్రాఫ్ చదువుతున్నప్పుడు నా బుర్రకెక్కట్లేదు. ఎందుకు ఎక్కిద్ది బుర్రకి? నీ బుర్రలో ఏముందప్పుడు? దేని గురించో ఆలోచన చేస్తున్నావు, నీ మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది. అందుకే మన పెద్దలు ఒక మంచి మాట చెప్తారు. ఏంటి తెలుసా? ఒంటరిగా ఉన్నప్పుడు మనసును, చెప్పండి, మనసును కాసుకోవాలి. నలుగురిలో ఉన్నప్పుడు నోటిని అదుపులో పెట్టుకోవాలి. నలుగురిలో ఉన్నప్పుడు నోరు అదుపులో లేదనుకోండి, ఏమని చూస్తారు? మనల్ని చులకనగా చూస్తారు. ఒంటరిగా ఉన్నప్పుడు మనసు అదుపులో లేదనుకోండి, మన కంట్రోల్లో లేదనుకోండి, ఏం జరుగుతుంది? సాతానుడు వచ్చి మన దగ్గర నుంచుండి మన పరిస్థితులనే మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఇక్కడ మోషే గురించి రాయబడింది ఎబ్రీలకు రాసినటువంటి పత్రిక మరి 11వ అధ్యాయములో. ఈ 11వ అధ్యాయములో
మేలైన దానిని మాత్రమే ఎంచుకునే ప్రయత్నం చేశాడు ఈయన. అవునంటారా కాదంటారా? జాగ్రత్తగా ఆలోచన చేయండి. మరలా ఒక్కసారి చదివే ప్రయత్నం చేద్దాం. విశ్వాసమును బట్టి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక, రాజాజ్ఞకు చదవండి ఒకసారి, ఐగుప్తీ ధనము కంటే, ఐగుప్తీ ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఫస్ట్ మాట ఏమి ఎంచుకున్నాడు ఆయన? దేన్ని పరిశీలన చేసి ఎంచుకున్నాడు? మనం అదే కదా, దేన్ని చేపట్టాడు? ఐగుప్తీ ధనం కంటే, ఇహలోక ధనం కంటే, ఇహలోక రాజ్యాధికారము కంటే, ఇహలోక సంబంధమైనటువంటి పరిస్థితులు కంటే అని రాయబడతా ఉంది. మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇదిగో క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము. మత్తయి సువార్త 5వ అధ్యాయాలలో ఉంది కదా, ధన్యతల గురించి రాయబడతా ఉంది. హింసింపబడి వారందరూ ధన్యులు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ మోషే గారు ఇక్కడ పౌలు గారు చెప్పుచుండేటటువంటి విధానములో ఇప్పుడు ఈ క్రీస్తు విషయమైన గొప్ప నిందిది, దీన్ని ఏం చేశాడు ఆయన? ఆస్వాదించాడు, అంగీకరించాడు. ఆ ధనం కంటే, ఆ యొక్క పరిస్థితి కంటే, ఆ రాజ్యాధికారం కంటే ఇదే మంచిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండవ మాట ఏం చెప్తున్నాడు అది కూడా చూడండి. అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించాడు. రెండో మాట ఏం చెప్తున్నాడు ఇక్కడ? దేవుని ప్రజలతో అల్పకాలమైంది నాకెందుకు? రాజ్యం మీద రాజ్యం ఉండదు, దేశం మీద దేశం ఉండదు, మేడ మీద మేడ ఉండదు, ఇటుక మీద ఇటుక ఉండదు, ఏది ఉండదు అని వాక్యం చెప్తుంది. ఇప్పుడు దాని మీద మనసుంచాడా? లేదు. రాజ్యాధికారం మీద మనసుంచాడా? లేదు. రాజ్యాలను కట్టాలి, రాజ్యాలను సంపాదించాలి అని మోషే తన మనసును నిలుపుకున్నాడా అని అంటే లేదండి. దేని మీద నిలుపుకున్నాడు తన మనసును? ఆలోచన చేయండి. అయితే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు, అదే ఉత్తమం. అపోస్తలుడైన పౌలు అదే అంటున్నాడు, బ్రతుకుట క్రీస్తే. అద్భుతమైన మాట, అద్భుతమైన మాట. మూడో మాట ఏం చెప్తున్నాడు అది కూడా చూద్దాం. మూడవ మాట, అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడను అనిపించుకొనుటకు ఒప్పుకోలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. ప్రతిఫలంగా. అయ్య బాబోయ్, ఒకవేళ నేను ఆ ఫరో కుమార్తెకు కొడుగ్గా ఉంటే ఆ జీవితం ఏమైపోద్దో, నా పరిస్థితి ఏమైపోతుందో అని ఆలోచన చేసి, దృష్టించి, గమనించి, కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం, కళ్ళు కాపాడతలేదా నీకో? ఎందుకని? కళ్ళు నెత్తి మీద పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు దారంట నడిచేటప్పుడు. నడుచుకుంటూ వెళ్ళినప్పుడు కాలు తగిలి పడిపోతారు పిల్లలు. పరిగెత్తి ఆడు కాళ్ళు లాక్కొచ్చి పడిపోతూ ఉంటారు పిల్లలు. అప్పుడు ఏమంటాం? కళ్ళు కనిపించట్లేదు నీకు? దృష్టి ఉంచాడు ఇక్కడ ఈయన, దృష్టి ఉంచాడు. ఎందుకని? ఆమె కుమారునిగా, ఫరోకు మనవడగా నేను ఉంటే నాకు ఏం కలగబోతుందో, నా మీదకి ఏం రాబోతుందో దాన్ని దృష్టించి, గమనించి, గుర్తెరిగి, కళ్ళు తెరుచుకుని దానికి దూరమైపోయి దేవుని దగ్గర అయ్యాడు. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు నేను అంటున్నాను, ఇప్పుడు సమస్తమును మేలైనది చేపట్టండి అన్నారు కదా దేవుని వాక్యంలో, తెస్సలోనికి రాసిన పత్రికలో. ఇప్పుడు మేలైనది అనే మాట చూసాం, చేపట్టుడి అని చూసాం. ఏది సత్యమైనదో, ఏది మేలైనదో, ఏది మాన్యమైనదో, ఏది పవిత్రమైనదో వాటి యందు మనం మనసుంచాము. ఇప్పుడు మోషే గారు దేనిని చేపట్టాడు? ఆయన
దేన్ని చేపట్టాడంటే ప్రభు పాదాలను పట్టుకున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే 3 విషయాలు ఉన్నాయి ఇందులో. ఒకటి ఏమని రాయబడుతోంది? క్రీస్తు విషయమై శ్రమ అనుభవించుట మేలు. రెండోది ఏమన్నాడు? దేవుని ప్రజలతో నేను అనుభవిస్తాను. అయితే నాకు ఒకవేళ నేను ఈమె కుమారునిగా ఉంటే నాకు వచ్చే పరిస్థితి, దాని పర్యవసానం, దానికి ఎదురయ్యే పరిణామాలు, దాన్ని ఎదుర్కోవలసిన వాడనై ఉన్నాను. దాని గురించి గుర్తెరిగి గమనించి దానికి దూరంగా జరిగి ప్రభు ఇవ్వబోతున్న బహుమానానికి చేరువయ్యాడు. ఆమెన్. తన జీవితంలో, తన వ్యక్తిగత జీవితంలో, ఆయన చరిత్రలో అనేక సంగతులు ఎదురయ్యాయి. అయితే మనము ఈ మాటలను జ్ఞాపకం చేసుకున్నాం. నేను ముగిస్తాను. ఈ మాటలన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాం కదా, వీటన్నిటినీ కూడా చదివాం కదా. మొదటి మాట ఏమని రాయబడిందండి? చెప్పండి ఒకసారి. మేలైన దానిని చేపట్టుడి, మేలైనది మాత్రమే చెయ్యుడి. చేసేటప్పుడు మనం మనుషులకు సేవ చేసేవారిగా ఉంటున్నామా, దేవునికి సేవ చేసేవారిగా ఉంటున్నామా అనేది ఒక్కసారి మనకు మనంగా ఆలోచన చేసుకోవాలని, అర్థం చేసుకోవాలని ఈ మాట రాస్తున్నాడు. ఏంటని? సత్యమైనది ఏదో, మాన్యమైనది ఏదో, న్యాయమైనది ఏదో, పవిత్రమైనది ఏదో, రమ్యమైనది ఏదో, ఖ్యాతి కలిగినది ఏదో వాటి మీదే మీరు ధ్యానముంచుడి. రెండో మాట. ఇప్పుడు ఈ 2 మాటలు ఇలా ఉన్నాయి కదా. ఇప్పుడు దానికి మీకు దగ్గరగా ఉండడానికి, మీకు ఇంకా విపులముగా ఉండడానికి మోషే గారిని గురించి తీసుకొచ్చి మీ ఎదుటి పెట్టాను. మోషే ఏం ఎంచుకున్నాడు, మోషే ఏం చేపట్టాడు, మోషే ఏం అర్థం చేసుకున్నాడు అని ఆలోచన చేస్తే ఇక్కడ మనం చూసాం కదా. ఏంటది? చక్కని మాటలు. ఐగుప్తీ ధనం కంటే ఐగుప్తీ ధనము నాకొద్దు, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో అనుభవించుట, శ్రమ అనుభవించుట మేలని ఎంచుకున్నాడు. ఫరో కుమార్తె యొక్క కుమారునిగా అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు. అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచి గుర్తెరిగి అర్థం చేసుకుని ఆలోచన చేసి కళ్ళు తెరుచుకుని మనోనేత్రాలు తెరుచుకుని మరి ఆ పరిస్థితులకు దూరంగా జరిగెను. ఆమెన్. అయితే ఈనాడు దేవుని పిల్లలమైనటువంటి మనము, ఈనాడు ప్రభు రక్తము చేత కడగబడినటువంటి మనము, ఈనాడు క్రీస్తు శరీరములో పాలిభాగస్థులమవుతున్నటువంటి మనము, ఈనాడు ప్రభు యొక్క మరి రక్తమాంసములలో పాలిభాగస్థులమవుతున్నటువంటి మనము మేలైనది చేపడుతున్నామా? మేలైనది చేపట్టుటలో నీవు విజయం కలిగి ఉన్నావా, లేదా నువ్వు ఫెయిల్ అయ్యావా అనేది ఆలోచన చేసుకోవాలి. నువ్వు సత్యమైన దాని మీద నిలబడ్డావా? ఈరోజు చాలామంది చాలా నమ్మకాల మీద జీవిస్తారు, చాలా పరిస్థితుల మీద జీవిస్తారు. ఒకడంటాడు నాకు డబ్బు ఉందని, ఒకడంటాడు నాకేంటి మంచి ఉద్యోగం ఉందని, ఒకడంటాడు నాకేంటి నా చేతిలో మంచి వ్యాపారం ఉంది నాకేంటి అంటాడు, ఒకడంటాడు నేను బుద్ధిశాలిని అంటాడు, ఒకడంటాడు నేను ధైర్యశాలిని అంటాడు, ఒకడంటాడు నాకు కండబలం ఉంది అని అంటాడు, ఒకడంటాడు నాకు గుండె బలం ఉంది అని ఒకడంటాడు. అయితే నీకుండే ఉద్యోగం కానీ, నీకుండే ధనము కానీ, నీకుండే మంది మార్బలము కానీ అదేది కూడా నిన్ను పరలోకములోనికి చేర్చలేదు అన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. దానికి ఒక్కటే ఉదాహరణ. ధనవంతుడనేవాడు ఒకడున్నాడు దేవుని లేఖనములలో, పరిశుద్ధ గ్రంథములో. ఆ ధనవంతుడు నా ప్రాణమా తిను,
తినుము తినుము, త్రాగుము, సుఖించుము, నా ప్రాణమా నీ ఇష్టం, ఎంజాయ్ చేయి అన్నాడు. ఓరి వెర్రివాడా అన్నాడు. ఈరోజు నువ్వు మేలైనది చేపట్టలేకపోతున్నావా? ఇప్పుడైనా మేలైన దానిని చేపట్టడానికి ప్రయత్నం చేయి. ఆయన నీకు చెరువులో ఉన్నాడు. ఇదిగో సత్యమైనది ఏదో నీకు అర్థం కావట్లేదా? గజిబిజిగా ఉందా? ఇదిగో ప్రభు చెప్పినటువంటి మాట, సర్వ సృష్టికి వెళ్ళి ప్రభు అన్నాడు నాకు శిష్యులుగా చెయ్యమని చెప్పాడు. నేటి సమాజము చూడండి, నేటి క్రైస్తవ్యం చూడండి, నేటి పరిస్థితులు చూడండి. ప్రభువుకు ఎవరైనా నమ్మకముగా తయారు చేయగలుగుతున్నామా? ప్రభువుకు నమ్మకమైన వారిగా జీవించగలుగుతున్నామా? ఎవరికి శిష్యులుగా ఉంటున్నారు? సంఘానికి శిష్యులుగా ఉంటున్నారు, సేవకులకు శిష్యులుగా ఉంటున్నారు, సంఘ పెద్దలకు కూడా శిష్యులుగా ఉంటున్నారు. అయ్యా, నేను చెప్పేటటువంటి మాట ఒక్కటే, సంఘానికి శిష్యులుగా ఉండొద్దు. ఇదిగో సంఘ పెద్దలకు శిష్యులుగా మీరు ఉండొద్దు. ఇదిగో సేవకులకు మాత్రం మీరు శిష్యులుగా ఉండొద్దు. కానీ నా ప్రభు చెప్పినటువంటి మాటను బట్టి ప్రభువుకు శిష్యులై ఉండుడి. ఆమెన్, హల్లెలూయా. ఆయన చెప్పిన మాట అదేనండి. దీన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారో నాకు అర్థం కావట్లే. దాని విషయంలో వీరు మేలైనది చేయట్లేదు, దీని విషయంలో వీరు సత్యమైనది చేయట్లేదు. అందుకనే మనము దేవుని సంఘములో ప్రతి వారిని కూడా గైడెన్స్ ఇచ్చి, ప్రతి వారిని కూడా వాక్యము నేర్పిస్తూ, వాక్యము చెప్పే రీతిగా, పాటలు పాడే రీతిగా, ప్రార్థించే వారిగా, ఆరాధన నడిపించే వారిగా ప్రభువుకు మాత్రం మనం శిష్యులుగా తయారు చేసే స్థితిలో దేవుడు మనల్ని ఇచ్చినందుకు దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఆమెన్, హల్లెలూయా. నేను అనేక పర్యాయాలు చెప్తూ ఉంటాను, అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటాను, నీవు నేను ఇక్కడ నేను గొప్ప అని కాదు, నీవు గొప్ప అని కాదు, నీవు నేను సమానం. నీవు నేను అనగా సేవకుడు, సంఘములో ఉన్న విశ్వాసి, అది చిన్నవారే కానీ పెద్దవారే కానీ వృద్ధులే కానీ ఎవరైనా సేవకునితో పాటు అందరము సమానం. ఇది నేనన్న మాట కాదు, దేవుని వాక్యాన్ని బట్టే మాట్లాడుతున్న రాజులైన యాజక సమూహం. ఆమెన్, హల్లెలూయా. ఆయనే అన్నాడండి, ఆయనే అన్నాడు. మీరెవరో తెలుసా? మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆ పిలుపునకు నేను లోబడాలి, ఆ పిలుపునకు మీరందరూ లోబడాలి. మీరు నాకు కాదు లోబడాల్సింది, నేను మీకు కాదు లోబడాల్సింది. నీవు నేను కలిసి ఆత్మదేవుడైనటువంటి పరిశుద్ధాత్మకు లోబడుతూ తండ్రి అయినటువంటి దేవాతి దేవుని సముఖములో ప్రభు మార్గము ద్వారా తండ్రిని కలుసుకోవాలి. ఆమెన్, హల్లెలూయా. అందుకే మేలైనదే చెయ్యుడి, మేలైనది మాత్రమే చెయ్యండి. ఈ లోకములో అనేక రకాలున్నాయి, అనేక సందర్భాలున్నాయి, అనేక పరిస్థితులున్నాయి. వాటన్నిటినీ గమనించి వాక్యం ఏం చెప్తుంది, వాటన్నిటిని నువ్వు చూసి వాక్యం ఏం చెప్తుంది, వాటన్నిటినీ ఆలోచన చేసి ప్రభు వాక్యముతో, తండ్రి అయిన దేవాతి దేవుడు వాక్యముతో ఏం మాట్లాడుతున్నాడో, ఈ గ్రంథములో ఉన్న మాట పొల్లైనను అచ్చైనను ఒక్క మాట కూడా పోదో. ఇది ఎప్పుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటుంది. ఆమెన్. దీనిని ఎంతోమంది బ్యాన్ చేయాలని చూశారు. ఏమండి, బ్యాన్ చేద్దాం అనుకున్న వాళ్ళే మాయమైపోయారు. తెలుసా మీకు ఆ సంగతే? బ్యాన్ చేద్దాం అన్న వాళ్ళందరూ ఈరోజు ఈ గ్రంథాన్ని మోస్తూ ఉన్నారు. అర్థం చేసుకోండి, వాక్యం ఏం చెప్తుందో, సత్యమైనది ఏదో, పవిత్రమైనది ఏదో, యోగ్యమైనది ఏదో, మనం యోగ్యమైన వారం మనం ప్రభువును మెప్పించాలంతే. ప్రభువుకు మాత్రమే మెప్పు రావాలి, ప్రభువుకు మాత్రమే ఘనత కలగాలి.
అలా మోషే సందర్భంలో ఉన్న కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. నేటి దినాల్లో మనం గమనించుకోండి, ఆలోచన చేయండి. దేవుడు మనల్ని జ్ఞానవంతులుగా ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. జ్ఞానవంతులుగానే ఉంచాడు ఆయన. జ్ఞానం లేనివానిగా ఎవ్వరిని ఉంచలేదు. అందరినీ జ్ఞానవంతులు చేశాడు ఆయన. అందరినీ చదువుకునే వారిగా ఏర్పాటు చేశాడు. ఈ యొక్క పరిస్థితిలో ఉండేటటువంటి మనము, ఈ జ్ఞానంలో ఉండేటటువంటి మనము, ఇంత యోగ్యమైన స్థితిలో ఉండేటటువంటి మనము మేలైనది చేయుటలో ముందుకెళ్ళగలుగుతున్నామా, ఫెయిల్ అవుతున్నామా, వెనక్కి వెళుతున్నామా అనేది ఒక్కసారి మనకు మనంగా ఆలోచన చేసుకుని ప్రభు పాదాల దగ్గర వినయ మనస్కులై దేవునితో మమేకమవుదాం. దేవుడు ఈ కొద్ది మాటలు మనందరి హృదయాల్లో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన.